తెలుగుదేశం పార్టీ లౌకికవాదానికి సెక్యులరిజానికి పెద్దపీట వేస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని 10వ వార్డు ముల్లాన్పేట నందు టీడీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం శుక్రవారం జరిగింది. సీనియర్ టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్ పాల్గొన్నారు. స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలను ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలతో సంక్షేమం కొనసాగుతుందని, టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ పార్టీలో చేరారు. టీడీపీ సీనియర్ నాయకులు ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, టీడీపీ పార్టీ లౌకికవాదానికి సెక్యులరిజానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఫరూక్ ఎమ్మెల్యే స్థాయి నుండి మంత్రిగా, స్పీకర్గా ఎన్నో పదవులు అలంకరించి వివాదరహితుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. టీడీపీ మైనార్టీల పక్షపాతిగా పేర్కొన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్ఎండి ఫరూక్ గారు ఘన విజయం సాధిస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందులో మైనార్టీల్లో తెలుగుదేశం పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనము ఆలోచించండి. ఎన్నో ఉన్నతమైన పదవులను ఆయన అనుభవించడం జరిగింది. మంత్రి హోదాలో పనిచేశారు, స్పీకర్ హోదాలో పనిచేశారు. అటువంటి వ్యక్తిని ఈరోజు ఎంతో మంది పోటీ పడినప్పటికీ మైనార్టీ నాయకుడు, సౌమ్యుడు, మంచివాడు, వివాదరహితుడు అనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ముస్లిం సోదరులు దూరం అవుతారనేది ఒక అపోహ. లౌకికవాదానికి, సెక్యులరిజానికి తెలుగుదేశం పార్టీ పెద్ద పీట వేస్తుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది సువర్ణ అవకాశము. ఎందుకంటే మైనార్టీలకు అవకాశం రావడం అనేది చాలా తక్కువ. అటువంటి అవకాశము మనకు తెలుగుదేశం పార్టీ కల్పించింది. ఫరూక్ అన్న గారికి టికెట్ ఇచ్చింది. ఈ టౌన్ లో దాదాపు 80,000 మంది ముస్లింస్ ఉన్నారు. మీరందరూ కూడా ఒక్కసారి అనుకుంటే చరిత్ర తిరగబడుతుంది. ఈ అవకాశం మిస్ చేసుకుంటే మళ్ళా ముస్లిం అభ్యర్థి నంద్యాలకు రావడం అనేది ఉండదు. ఇదే మీరు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. కొంతమంది ఓర్చలేని వాళ్ళు బీజేపీతో పొత్తు అనేది ఒక ప్రమాదకరమైన సంకేతంగా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. బీజేపీ కూడా ఈ ముస్లిం మహిళలకు ఎంతో భవిష్యత్తును, జీవితాన్ని తలాక్ అనే పదాన్ని బీజేపీ తీసివేయడంతో ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ పాలనలో నంద్యాల ఏమాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. ముస్లిం మైనార్టీలను మోసం చేసినట్లు విమర్శించారు. आप लोग सही से इस्तेमाल करो, क्योंकि हमारा अपोजिशन पार्टी वाला देख रहे ना, रोज नया स्कीम डालता, नए एजेंडों को भेजता, रोज क्या बोलता, तुम ग्रुप में बन के आओ, पैसे देता हूँ, फोटो उतरो, चले जाओ बोल के। मगर ये टाइम तू क्या पैसे देता, तू कुछ भी करो, मगर ये टाइम नंद्याल में पूरे फारूक साहब को वोट डालना बोल के रेडी है नहीं है भाई आप लोग? क्या भाई, मैं एक बात बोलता हूँ भाई, 5 साल ये शिल्पा रविचंद्र रेड्डी एमएलए बन के 5 साल हुआ, कभी एक मुसलमान बच्चे को एक माइनॉरिटी लोन नहीं दिया, एक माइनॉरिटी लोन नहीं दिया, एक मस्जिद को पैसे नहीं दिया, एक मस्जिद को चुनने के पैसे नहीं दिया, असल कुछ भी नहीं दिया। मगर आज
इलेक्शन हो गया तो माइनॉरिटीज याद आ गए। शर्म करना तू, कहीं तो भी तला कट्टे में लेकर डुबके वाला तू, तेरा असल पानी भी नहीं है वहां पे। 5 साल में क्या करा बोले, कुछ भी नहीं करा। 12వ వార్డు కౌన్సిలర్ శ్యామ్ సుందర్లాల్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభ్యర్థిని ఓడించడానికి పెద్ద కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికలలో ఫరూక్ ఓడిపోతే నంద్యాల నియోజకవర్గంలో ముస్లింలు స్థానం కోల్పోతారని ప్రతి ముస్లింను ఫరూక్ గా పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ముస్లింలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 10వ వార్డు నాయకులు అమీర్ బాషా, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్ని పదవులు, ఎమ్మెల్యే పదవి, మినిస్టర్ పదవి, అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ కానించి మంత్రి పదవి, స్పీకర్ పదవి వరకు ఆయన పనిచేసినాడు. కానీ పట్టణంలో మీరు ఒక్కసారి చెప్పండి, ఎక్కడైనా కానీ ఒక చిన్న సందులో, ఒక చిన్న గల్లీలో ఎక్కడైనా ఫరూక్ సార్ మీద వివాదం ఉందా? కానీ అటువంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవడం అనేది మన మూర్ఖత్వం అవుతుందా లేదా మీరు ఒక్కసారి చెప్పండి దయచేసి. మీ బాధ్యత కాదా? ఇప్పుడు ఏ సుబ్బారెడ్డి గారు చెప్పినారు, ఈ రోజు మైనార్టీ నాయకునికి అవకాశం కల్పిస్తే, మైనార్టీ నాయకునికి బాగా వినండి, మైనార్టీ నాయకునికి అవకాశం కల్పిస్తే ఈ ట్రిప్పు గిన ఫరూక్ గారు గెలిస్తే ప్రతి ఒక్క పార్టీ మైనార్టీ వాళ్ళకే అవకాశం ఇస్తుందని ఒక పెద్ద గూడు పుటాలు జరుగుతుంది. దయచేసి గమనించండి మీరందరూ. అతన్ని ఓడగొట్టే భవిష్యత్తులో ఏ పార్టీ కూడా మైనార్టీ వ్యక్తికి అవకాశం ఇవ్వదు. నంద్యాలలోని మైనార్టీ ప్రజలు మైనార్టీ వ్యక్తికి ఓటు వేయడం లేదు అని చెప్పి ఒకటి రాష్ట్ర స్థాయిలో ఒక అపవాదు మన నంద్యాల మైనార్టీ సోదరుల మీద కల్పించేందుకు జరుగుతున్న గూడుపుటాని మీరందరూ చాలా అప్రమత్తంగా ఉండాలా. ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క విషయం గుర్తించండి, ఇప్పుడు నిలబడింది ఫరూక్ గారు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి మైనార్టీ సోదరుడు నిలబడినట్టే మీరు కష్టపడాలి. ఈ రోజు మీరు చేరినారు, ఆ రోజే ఆయనకు మనము ఘనంగా ఇది ఇచ్చినట్టు అవుతుంది. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.